ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ ఆవరణలో జరిగిన గణతంత్ర వేడుకల సందర్భంగా పోలీస్ బలగాలతో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీసులు నిరంతరం చట్టం ప్రకారం విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. అనంతరం విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభను కనపరిచిన పోలీసు అధికారులు సిబ్బందికి సిపి చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి మంచిర్యాల జిల్లాకు చెందిన పోలీసు అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనగణమన అధినాయక జయ హే గణవందనా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉండడానికి మనకు ఈ రోజు 1950లో ఫస్ట్ టైం మనము ఎక్సెప్ట్ చేసి అన్ని చట్టం ఎక్సెప్ట్ చేసి ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్ గా మనము తయారయ్యాము. ఈ మన సొసైటీకి ఇంపార్టెంట్ భాగంగా ఇదే విధంగా మనము ఏం చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా చట్టం పరంగా పనిచేస్తే వాళ్ళ డిపార్ట్మెంట్. సో ఆ మాట మనము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా గుర్తు పెట్టాలి. మనము ఈ చట్టంకి అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి మన డిపార్ట్మెంట్, మనము ఆ కారణంతోనే డిపార్ట్మెంట్ లో ఉన్నాము. ఎప్పుడు కూడా ఏ పని చేసినా, ఎక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ చేసినా, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసినా, ఇన్వెస్టిగేషన్ చేసినా అన్ని పనిలో చట్టం దృష్టిలో పెట్టి పని చేస్తే తప్పకుండా డిపార్ట్మెంట్ కి మంచి పేరు ఉంటుంది. అదే విధంగా మీ మాధ్యమంతో నేను అందరు ప్రజలకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ చట్టం మనకు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధికి పెద్ద కారణం. మనము అందరు కలిసి ఉంటాము. ఎందుకు? ఈ చట్టం మనము అందరు పాటించి ఫాలో చేసి ఉంటాము. మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది, దయచేసి ఈ గౌరవం చట్టంకి ఉన్న గౌరవం మెయింటైన్ చేయండి. మేము ప్రజలతో కలిసి ఒక మంచి అభివృద్ధి పరంగా ఈ రాజ్యంకి మనం పని చేసుకోవడానికి చట్టం పరంగా సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ.